నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవేకి మనకి జస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉందండి. మనకి మేడిపల్లి నుంచి వరంగల్ హైవేకి జస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 134 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 అండి. G+1 టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ అండి. G+1 అండి. కింద ఒక 1 BHK విత్ 2 కార్ పార్కింగ్స్, పైన వచ్చేసి ఒక 2 BHK అండి. మనకి డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. మనకి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. 24 అంటే 24.2, లోపలికి వచ్చేసి 50 అండి. మనకి డైమెన్షన్ కూడా లొకేషన్ విధంగా అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. చూడండి, అన్ని ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇటు వరంగల్ హైవే కూడా చాలా దగ్గర, చాలా మట్టుకు అన్ని చాలా దగ్గర అండి. మనకి వరంగల్ హైవేకి ప్రైస్ కూడా నెగోషియబుల్ అండి. చాలా తక్కువనే కోటింగ్ చేస్తున్నారండి. మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. 2 కార్ పార్కింగ్స్ వస్తాయి. మనకి 1 BHK వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయంకి వస్తే మనకి కార్కి ర్యాంప్ వచ్చి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాండి. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇదంతా గ్రానైట్ వర్కే ఇచ్చాడు. ఎంత బాగుందో. మనకి డ్రైనేజ్, మనకి ఇది వచ్చేసి మనకి ఏమంటారు దీని, బోర్ కనెక్షన్ అండి. మనకి ఇది బోర్ కనెక్షన్, ఇది వచ్చేసి సంప్ కనెక్షన్ అండి. మనకి ఇది సంప్ కూడా ఇచ్చాడు. ఇక్కడ సంప్ కూడా ఉంది. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. 2 కార్ పార్కింగ్. ఇలా వచ్చి ఒక స్ట్రైట్ ఇలా కార్ ఒకటి వస్తుంది, ఇంకోటి ఇలా ఒకటి వస్తుందండి కార్ వచ్చేసి మనకి. ఇంకొకటి వచ్చి విషయానికి వచ్చేసి పార్కింగ్ ఏరియాలో మనకి ఒకటి ఇది PVC షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చాడు. మనకి ఇదంతా మనకి మామూలుగానే ఉంది. ఇది ప్లేస్ కూడా చాలా బాగుంది. చూడండి, వర్క్ అయితే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. మనకు లొకేషన్ విధంగా వస్తే అయితే చాలా మంచి లొకేషన్. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి ఆపోజిట్ వచ్చి 50 ఫీట్ రోడ్ అండి. దీని పక్కనే 50 ఫీట్ రోడ్ కూడా ఉంది. మనకి చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. సెట్ బ్యాక్ విషయానికి కూడా మనకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం, ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి సెట్ బ్యాక్లో. చూడండి అంతే సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎంత బాగుంటుందండి హౌస్, చాలా మంచి నీట్ హౌస్ అండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మీకు ఇది చెప్పాను కదా, ఎంత కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా అండి. మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి సింగిల్ డోర్ ఇచ్చాడు, డబుల్ డోర్ అండి, ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. చూడండి, వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చాడో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ప్లెయిన్ ఉందండి షీట్ కూడా. చూడండి ఎంత బాగుందో వర్క్. ఒకటే వైట్ కోట్ అయిపోయిందండి. మనకి ఒకటే వైట్ కోట్ అయిపోయింది. మనకి ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. ఇది అండ్ వాచ్మెన్ ఒక నైట్ వచ్చి పడుకుంటాడు, ఎందుకంటే ఎమర్జెన్సీ అని. ఎవరు లేదండి. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. సింగిల్ BHK, దీనికి విత్ అటాచ్ బాత్రూమ్ అండి. మనకి దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారండి ఇక్కడ. చూడండి, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీనిపైన ఒక లోరో కూడా ఇచ్చారు ఇక్కడ చిన్నగా. ఇది వచ్చేసి దీని లోపల వచ్చేసి మనకి కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారు కిచెన్. పక్కన ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇంట్లో పూజ గది కూడా ఉంది కిచెన్లో. చూడండి, వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. వర్క్ అయితే చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనకి మీకు హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ప్రజెంట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. మనకి చాలా బాగుందండి. మనకి ఇదంతా మనకి ఏమంటారు, వరండా అండి. ఇది వరండా ప్లేసు. వరండా కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. వరండా మనకి చూడండి, అక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి
ఇండియన్ టేక్ డోర్ డబల్ ఇచ్చాడు. ఇక్కడ డోర్ వచ్చేసి మనకి గ్లాస్ వస్తాయి, గ్రిల్స్ కూడా ఉంటాయండి మనకి. చూడండి ఇప్పుడు ఇది ఇట్లా సైడ్కి వచ్చేస్తాను. ఇదంతా మనకి హాల్ వర్క్ అండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఫస్ట్ ఫ్లోర్లోకి. ఫస్ట్ ఫ్లోర్ చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా మంచి నీట్ వ్యూ కూడా ఇచ్చాడు. ఇదంతా హాల్ అండి, గెస్ట్ హాల్. అక్కడ హాల్ అవుతుంది. గెస్ట్ హాల్ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ కూడా లేవండి మనకి. చాలా మంచి క్లియర్ టైటిల్ అండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంది. టైటిల్ కూడా క్లియర్ ఉంది. అది కాకుండా మీకు FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడైతే వచ్చేసి సెట్ బ్యాక్స్ కూడా అన్ని క్లియర్గానే ఉన్నాయండి. ఎట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది గెస్ట్ హాల్. దీని పక్కన వచ్చేసి హాల్ ఇచ్చాడు మనకి. ఈ హాల్ వచ్చేసి మనకి ఇదేమంటారు టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. అది కాకుండా విండోకి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి గ్రానైట్ వర్కే ఉంటుంది మనకి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చాడు. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అది కాకుండా పైనకి వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. ఇది పూజ గది అండి మనకి. ఇది పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. చూడండి ఎంత బాగుందో పూజ గది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. వర్క్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి. షెల్ఫ్ కూడా ఇచ్చారు. మనం హుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా వాష్ ఏరియా అండి. ఈ ప్లేస్ వచ్చేసి వాష్ ఏరియా ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి వాష్ ఏరియా ప్లేస్ అండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి వాష్ ఏరియా ప్లేస్ అండి మనకి. చూడండి మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ అన్న మనకు తెలియదు ఏమొస్తుందో, అందుకే నేను అనుకుంటాను వాష్ బేసిన్ అని. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ వచ్చేసి బయట ఇచ్చాడు. కామన్ బాత్రూమ్ అంటే ఇది మనకి. ఇది వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ అంటే ఇండియన్ వస్తుందండి మనకి ఇది బాత్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. విండోకి చెప్పాను కదా, ప్రతి ఒక్క విండోకి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే క్రాక్స్ అయితే రావండి మనకి. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ బెడ్రూమ్ సైజ్ ఇచ్చారండి మనకి. దీని పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి క్వాలిటీ అయితే ఒకటే కోట్ వైట్ పీట్ వేసారండి. మీరు నచ్చిందంటే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు నచ్చిన కలర్ చేంజ్ చేయించుకోవచ్చు అండి మనకి. దీనికి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చాడు. చూడండి ఇంత పెద్దగా ఇచ్చాడు బాత్రూమ్. దీనికి వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. పెద్దగానే ఉంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. చూడండి చాలా పెద్దగా ఇచ్చాడు సైజ్ కూడా, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, పూజగా చూపించాను, కిచెన్ చూపించాను, వాష్ ఏరియా చూపించాను, మీకు వరండా కూడా చూపించండి. మనం ప్రజెంట్ టెరెస్ పైకి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని ఇంకోతో. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పైకి వెళ్దాం, చూద్దాం టెరెస్ పైన వ్యూ కూడా. స్టెప్స్ కూడా చిన్నగా ఉండండి, అంత పెద్ద లేవు, ఈజీగా ఎక్కొచ్చు అండి స్టెప్స్ కూడా. చూడండి అక్కడ మనకు 2 ట్యాంక్స్ వస్తాయండి. లొకేషన్ చూడండి మీకే అర్థమైపోతుంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ దగ్గర. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, అన్ని ఫిలిం థియేటర్స్ అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉందండి మనకి. వరంగల్ హైవేకి జస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంది. 134 స్క్వేర్ యార్డ్స్ అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి సారీ అండి 134 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. రోడ్ వచ్చేసి ఇంటి ముందు 25 ఫీట్ రోడ్. మనకి డైమెన్షన్ వచ్చేసి 24x2 అండి. 24.2 x 50 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ. G+1 గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ BHK 1 BHK విత్ 2 కార్ పార్కింగ్స్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.